మనం ఎందుకు వివిధ రకాల ఆహారాన్ని తింటాము? మనం రోజువారీ జీవితంలో 3 పూట్ల తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అంటే అన్నం, కూరగాయలు, పండ్లు, పప్పులు, పాలు ఇలా చాలా రకాల ఆహారం తింటాము కదా! మనమెందుకు మనకిష్టమైన ఆహారాన్ని ప్రతిరోజు తినలేము? ఉదాహరణకి చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, పిజ్జా ఇలాంటి ఆహారమే తింటే బావుంటుంది అనిపిస్తుంది. మనకిష్టమైన ఆహారం తినడం తప్పు కాదు. కానీ, అదే ఆహారాన్ని ప్రతిరోజు తింటే కొన్ని అవసరమైన పోషకాలు మన శరీరానికి అందవు. అందుకే వివిధ రకాల ఆహారాన్ని తినాలి. కేవలం తినే ఆహారమే కాదు, త్రాగే నీరు కూడా ఒక ఆహారమే. మన శరీరానికి నీరు చాలా అవసరము. అలా అని మనం కేవలం నీటిని మాత్రమే త్రాగి బ్రతకగలమా? లేదు. ఇలాంటి ప్రశ్నలు కొన్నింటికి ఈ వీడియోలో మనం సమాధానాలు తెలుసుకుందాం. ఆహారం. అసలిక్కడ ఆహారం అంటే ఏమిటి? మనం రోజూ తినే పదార్థాలనే ఆహారం అంటారు. మనము తినే ఆహారం మన శరీరానికి ఏం చేస్తుందో చూద్దామా? ఆహారం ఒక పని మాత్రమే చేయదు. అది మన శరీరంలో చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది. ముందుగా పెరుగుదల. ఈ బొమ్మను చూడండి. మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు శరీరం పెరుగుతూనే ఉంటుంది. అంటే ఎత్తు పెరగడం, బరువు పెరగడం ఇవన్నీ సరైన ఆహారం వల్లే జరుగుతాయి. అలానే కండరాలు నిర్మించడానికి. ఇక్కడ బలంగా ఉన్న బాలుడిని చూడండి. మన చేతులు, కాళ్ళు బలంగా ఉండాలి అంటే కండరాలు బలంగా ఉండాలి. అదెలా సాధ్యం? మంచి ఆహారం తినడం వలన. ఇంకా శక్తిని అందించడంలో. మనం ఆడాలన్నా, పరిగెత్తాలంటే, పని చేయాలి అంటే, మనం బాగా చదవాలి అన్నా మనకేం కావాలి? శక్తి కావాలి. ఆ శక్తి ఆహారం నుంచే వస్తుంది. అలానే రోగనిరోధక శక్తిని పెంచడానికి. మన శరీరంలోనికి క్రిములు, బాక్టీరియా వచ్చినప్పుడు మన శరీరం వాటితో పోరాడి మనకు రక్షణ కల్పించడంలో బాధ్యత వహిస్తుంది. అదెలా జరుగుతుంది? రోగనిరోధక శక్తి వల్ల. ఆ శక్తి మనకు పోషకాలు ఉన్న ఆహారం తినడం వల్ల వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే మన శరీరానికి వివిధ రకాల అవసరాలు ఉన్నాయి. కాబట్టి మన శరీరానికి ఉన్న వివిధ రకాల అవసరాలు ఆహారంలోని వివిధ భాగాల ద్వారా తీర్చబడతాయి. మీకు ముందు చెప్పినట్లుగా కొన్ని భాగాలు పెరగడానికి సహాయపడతాయి. కొన్ని భాగాలు శక్తిని అందించడంలోని, అలానే ఇంకొన్ని భాగాలు కండరాలు నిర్మించడానికి, ఇంకొన్ని భాగాలు రోగనిరోధక శక్తిని పెంచి మన శరీరానికి రక్షణ కల్పించడంలో బాధ్యత వహిస్తాయి. ఆహారంలో ఉండే ఈ ప్రత్యేక భాగాలనే పోషకాలు, న్యూట్రియంట్స్ అని అంటారు. పోషకాలు. పోషకాలు అంటే మనం రోజు తినే ఆహారంలో ఉండే ఉపయోగకరమైన పదార్థాలు. ఇప్పుడు పోషకాలలో కొన్నింటిని చూద్దాం. పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ ఒక పోషకం. అలానే ప్రోటీన్లు. వీటిని మాంసకృతులు అని కూడా అనొచ్చు. ఇవొక పోషకాలు. అలానే కొవ్వులు. ఇవి పోషకాలు. ఇక్కడ మీరు చూస్తే ఈ పిండి పదార్థాలు, ప్రోటీన్లు, అలానే కొవ్వులు అనేవి మన శరీరానికి ఎక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. అందుకే వాటిని స్థూల పోషకాలు, మాక్రో న్యూట్రియంట్స్ అని అంటారు. స్థూల అంటే పెద్ద అని అర్థం. ఇవి మన శరీరానికి ఎక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. అయితే, అయితే విటమిన్లు, ఖనిజాలు మరొక పోషకాలు. ఈ విటమిన్లు, ఖనిజాలు అనేవి మన శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. అందుకే వాటిని సూక్ష్మ పోషకాలు అంటారు. అంటే మైక్రో న్యూట్రియంట్స్. సూక్ష్మ అంటే చిన్న అని అర్థం. ఇవి మన శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. ఎందుకు పోషకాలు సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అని అంటారు అని మీకు ఆలోచన రావచ్చు. వాటిలో కొన్నెందుకు తక్కువ పరిమాణంలో అవసరం? కొన్నెందుకు ఎక్కువ పరిమాణంలో అవసరం? అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పోషకాలను మూలాల ఆధారంగా వర్గీకరణ ఎలా చేశారో ఇప్పుడు చూద్దాం. ఈ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు,
కొవ్వులు మరియు విటమిన్లు, అలాగే ఖనిజాలు ఇవన్నీ ఆహారం నుంచే వస్తాయి. కానీ కొన్ని ఆహారాల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఉదాహరణకు పిండి పదార్థాలను తీసుకుంటే అంటే కార్బోహైడ్రేట్స్‌కు ఉదాహరణ బియ్యము. అంటే రైస్. వీటిలోని పిండి పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బియ్యాన్ని లేదా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కలిగి ఉన్న ఆహారాన్ని కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉండే ఆహారం అని పిలుస్తారు. అలానే ప్రోటీన్‌కు ఉదాహరణ లేదా ప్రధాన వనరు పప్పుధాన్యాలు అంటే పల్సెస్. అందుకే పప్పుధాన్యాలను ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహారం అని పిలుస్తారు. అదే విధంగా కొవ్వుల్లో చూస్తే మన శరీరానికి కావలసిన కొవ్వులు దాదాపుగా మనం వాడే నూనెల నుండే వస్తాయి. కనుక నూనెలను కొవ్వు సమృద్ధిగా ఉండే ఆహారంగా పిలుస్తారు. అదే విధంగా పండ్లలో అంటే ఫ్రూట్స్‌లో అధిక మొత్తంలో విటమిన్‌లు ఉంటాయి. అవి మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్‌లు. అందువల్లే పండ్లను విటమిన్‌ల సమృద్ధిగా ఉండే ఆహారంగా పిలుస్తారు. ఇప్పుడు మనం నిత్య జీవితంలో ఉపయోగించే సాల్ట్ అంటే ఉప్పు. ఉప్పు ఖనిజ లవణానికి ప్రధాన వనరు. కాబట్టి ఉప్పును ఖనిజ సమృద్ధిగా ఉండే ఆహారంగా పిలుస్తారు. ఈ పోషకాల ఆధారంగా మనం ఆహారాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధిగా, ప్రోటీన్ సమృద్ధిగా, కొవ్వు సమృద్ధిగా, విటమిన్ సమృద్ధిగా, ఖనిజ సమృద్ధిగా వర్గీకరించవచ్చు.